నా సాక్ష్యం ఏంటంటే గత నెల క్రితం ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయేవాను యాక్చువల్లీ. సో ఇప్పుడు బ్రతికి ఉన్నానంటే కేవలం అది దేవుని వల్లనే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మేము ఒక క్రూజర్లో వెళ్తున్నప్పుడు మేము వర్షిప్ కోసం మా టీం మా బ్యాండ్, సో మాకు ఒక బ్యాండ్ ఉంది, నేను అందులో గిటార్ ప్లే చేస్తా. సో అట్లా వర్షిప్ చేసుకున్నాము, మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు సో మాకు ఎదురుగా పెట్రోల్ ట్యాంకర్ వస్తున్నది. సో లారీ పక్కన ఉంది. సో దాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వచ్చేటువంటి ఆ పెట్రోల్ ట్యాంకర్కి గుద్దుకొని చనిపోయే వాళ్ళం. ఎందుకంటే బ్లాస్ట్ అయిపోతుంది పెట్రోల్ ట్యాంక్ కాబట్టి, బతికే వాళ్ళం కాదు, అసలు ఛాన్సే లేదు. సో ఆ డ్రైవర్ ఇట్లా దేవుడు ఆ డ్రైవర్కి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సో స్టీరింగ్ తిప్పి ఇట్లా వేసేసి మొత్తం పల్టీలు పడి యాక్సిడెంట్ అయింది. ఫుల్ 4 పల్టీలు పడింది. మేమందరం చనిపోయే వాళ్ళము. కాకపోతే ఎవ్వరికి ప్రాణాపాయం మాత్రం కలగలేదు. మా టీం మొత్తం క్షేమంగా ఉన్నది. ఇది కేవలం దేవుని కృపే అని నేను నమ్ముచున్నాను. ఇంకొకటి ఏంటంటే సాక్ష్యం, నాకు ఆ మధ్యలో బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చినుండే. నా థ్రోట్లో టాన్సిలిట్స్ అని ఆ ప్రాబ్లం ఉండే నాకు. అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా సఫర్ అయినా, సర్జరీ కూడా అయింది. సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అంటే ఒక 15 డేస్ క్యూర్ అయ్యి 15 డేస్ పైన అయిన తర్వాత క్యూర్ అయిపోయింది. మళ్ళీ రిపీటెడ్గా అదే టాన్సిలిట్స్ అనేవి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యండి నా థ్రోట్లో. నేను చాలా సఫర్ అయినా. మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ సర్జరీ అవసరం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పారు. కాకపోతే దేవుని దయ వల్ల బాగా కూడా చాలా మందికి కాంటాక్ట్స్ ఉంటారు కాబట్టి పాస్టర్లందరికీ, సంఘానికి సో ప్రేయర్ రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ప్రేయర్ జరుగుతుంది. ఒకరోజు మా అక్క కాల్ చేసింది అనమాట. ఆ కృపక్క కాల్ చేసి నాకు ఒక కళ వచ్చింది. నేను ప్రే చేసుకొని పడుకున్న తర్వాత నాకు కళ వచ్చింది, నీ టాన్సిలిట్స్ అనేటివి రాలిపోయినట్టు కళ వచ్చిందని చెప్పింది అనమాట. నేను ఫన్నీగా నవ్వుకున్నా. నేను ఇది జరగని పని, ఎందుకంటే డాక్టర్ ఆల్రెడీ ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అని చెప్పిండు. సో మా అక్కనేమో ఇట్లాంటిది అన్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత నిజంగానే నా టాన్సిలిట్స్ అనేవి రాలిపోయినాయి. ఇప్పుడు నేను నాకు అసలు సర్జరీ లేకుండా దేవుడు నన్ను ముట్టిండు. నేను చాలా భయపడ్డా సర్జరీ నెక్స్ట్ టైం అంటే ఇంకా చాలా సఫర్ కావాల్సి వస్తుందేమో. ఇది థ్రోట్లో గొంతులో కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. నేను ఒకసారి ఆపరేషన్ చేసుకున్నా. సో సెకండ్ టైం అంటే నాకు చాలా బాధ అనిపించింది, ఏడ్చినా కూడా. సో ఇట్లా నా జీవితంలో చాలా ఇన్సిడెంట్లో నేను ప్రాణాపాయం గుండా వెళ్ళినప్పటికీ దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చిండు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తా నా జీవితంలో. సో ఇంకొకటి ఏంటంటే మా బావ గురించి చెప్పాలి, సందర్భం వచ్చిందని చెప్తున్నా. సో మా బావ అయితే నేను ఫస్ట్ మ్యారేజ్ కాకుండే అప్పుడు మ్యాచ్ వచ్చినప్పుడు నాకు ఇష్టం లేకుండా అనమాట. దైవ సేవకుడికి ఇస్తే అన్ని స్ట్రగుల్సే ఉంటాయి లైఫ్లో అని నాకు అప్పటి నుంచే బాగా చేసుకోవడం అంటే నాకు అప్పుడు ఇష్టం లేకుండే. సో ఒక జాబ్ ఉన్న పర్సన్ ఉండే అక్కడ బాగా చూసుకుంటాడు అంతా అని నేను అప్పుడు చాలా ఆలోచిస్తుండే. కాకపోతే నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటే నాకు ఒక మంచి బాగా దొరికినని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒకవేళ అమౌంట్ పరంగా ఇస్తున్నానేమో కానీ ఇంత ప్రేమ మా మమ్మీ మా కుటుంబానికి మొత్తం కోవిడ్ వచ్చిండే. ఆ కోవిడ్ టైంలో మేము ఎంతగానో స్ట్రగుల్ అయిన ఉండే. అప్పుడు మా బావ దగ్గరుండి మా బావ కోవిడ్ రానప్పుడు కూడా అసలు ముట్టుకొని అంటే టచ్ చేయని ఆ సిచ్యువేషన్లో మా బావ వచ్చి మా మమ్మీ వాళ్ళకు మాకు అండగా ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను ఇప్పటికీ. అదేవిధంగా చాలా సంతోషంగా ఉన్నప్పుడు లేకపోవచ్చాము కానీ మా బావ మేము బాధలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాతో ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె